ఇంజనీరింగ్ దర్శించడానికి వెళ్తున్నాము. పదండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. గిరి ప్రదక్షిణకు మొదటి ఇంద్రలింగం ఇక్కడ నుంచి మన వాయిస్ వస్తుందా? ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ గురించి సైన్ బోర్డ్ మీద ఇక్కడ ఎటువైపు వెళ్ళాలి గిరి ప్రదక్షిణ అనేది సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. మనం సైన్ బోర్డ్స్ ఫాలో అవ్వకుండా గిరి ప్రదక్షిణ చేద్దాం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. పదండి. చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇంద్రలింగం తర్వాత ఏ లింగాలు ఎలా ఉన్నాయో వరుసగా ఎలా దర్శించుకోవాలో కిలోమీటర్తో సహా ఉంది. పదండి మనం నెక్స్ట్ అగ్నిలింగానికి వెళ్దాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మన ప్రదక్షిణలో రెండో లింగమైన అగ్నిలింగానికి చేరుకున్నాము. పదని దర్శనం చేసుకున్నాము. భాగంగా అమ్మవారి టెంపుల్కి వచ్చాము, కాళీమాత టెంపుల్కి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన మీద ఎలాంటి నరదిష్టిన్న ఏమున్నా కానీ నిమ్మకాయతో దిష్టి తీసి ఆ నరదిష్టిని తొలగిస్తారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు కాళీ. నైట్ పూట కానీ ఆ అమావాస్య రోజు కానీ ఇంకా అధికంగా పవర్ఫుల్ శక్తి అనేది అమ్మవారికి ఉంటుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడు మనము అరుణాచలం ఒక వ్యూ పాయింట్ని చూసాము. అది అద్భుతమైన జర్నీ. మధ్యలో ఎన్నో కోతులు అటాక్ చేయడానికి ట్రై చేసినాయి, కానీ నేను కొంచెం ధైర్యవంతుడు కాబట్టి ఎదుర్కొన్నాను. పదండి ముందుకు వెళ్దాం. కానీ ఈ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్ అనేది పర్టికులర్గా మాటలలో వివరించలేను. ఇట్స్ క్వైట్ గుడ్. ఈ జర్నీ అనేది చాలా సోల్ఫుల్గా హ్యాపీగా ఉంది. పర్టికులర్గా రమణ మహర్షి ఆశ్రమంలో మినిమం 5 నిమిషాలైనా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కడ లేని అనుభూతి కలుగుతుంది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం అనేది. ఈ రూట్ అనేది రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని కేవ్స్ ఉంటాయి. అది ఈ వీడియో ఎవరైతే తీస్తున్నారో ఆయన వల్ల క్విట్ చేయాల్సి వచ్చింది.
నడు రా ముందుకు నడు, వీడియోలో కనిపిస్తలేవు. మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీలు చేసేటప్పుడు సోలోగా రండి. ఫ్రెండ్స్తో వచ్చారనుకోండి మీరు కొన్ని చూడలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అప్డేట్ చేస్తారు, నేను అది చూడలేదు ఇది చూడలేదు. అది మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి చోటికి వచ్చినప్పుడు సింగిల్గా రండి, దగ్గర గుర్తుపెట్టుకోదు. సింగిల్గా వస్తేనే మీరు మనస్ఫూర్తిగా అన్ని చూడొచ్చు. ఈ వీడియో తీస్తున్నారు చూడు, అలాంటి వాళ్ళు ఎంబడైతే అస్సలు రావద్దు. వస్తే ఏది సరిగా చూడనివ్వరు, ఏది మనశ్శాంతిగా చూడనివ్వరు. ఇదిగో చూడండి, ఈ కోతే నా దగ్గర నుంచి అరటిపండు లాక్కుంది. ఉందిరా నీకు. సారీ, నేనే అరటిపండు ఇచ్చా. మీరు మాత్రం గుర్తుపెట్టుకోరు, ఇలాంటి వాళ్ళ మీద ఎప్పుడు రావద్దు. నువ్వు కింద చూడు, ఏది సరిగా చూడనివ్వరు, కింద ప్రశాంతంగా కూర్చొనివ్వరు. ముందు చూడు, నువ్వు వాళ్ళు సరిగా చూడరు, మనం సరిగా చూడనివ్వరు. చేతిలో ప్రసాదం ఉండే కదా, ఏమే ఆ ప్రసాదం అనేది కోతిది ఇచ్చేసాను. ఇచ్చేసిన వాళ్ళు లాక్కుందా? లాక్కుంది. మధ్యలో ఒక కోతుల దండు అనేది నాపై అటాక్ చేసి నా దగ్గర ఉన్న అరటిపండు ప్రసాదాలు అన్నీ లాక్కున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. పర్లేదు, ఆ భగవంతుడు తీసుకున్నాడు అనుకొని వదిలేస్తాను. ఈ మందిరాలు అనేవి ఉంటాయి కదా, ఇది చాలా విశాలమైనది. మనలో ఉన్న నెగిటివ్ని అనేది తొలగిస్తారు. మొదటగా ఇలాంటి మందిరాలకు వచ్చినప్పుడు ఫ్యామిలీ వెంబడి ఫ్రెండ్స్ వెంబడి అస్సలు రావద్దు. ఫ్యామిలీ వెంబడైనా రావచ్చు, కానీ ఫ్రెండ్స్ వెంబడి అస్సలు రావద్దు. ఒకవేళ ఫ్రెండ్స్ వెంబడి వచ్చారనుకో ఏమవుతుందంటే ఏది సరిగా చూడలేము. ఎన్నిసార్లు చెప్తావురా? ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చెప్పు. అడవి అక్కడ కూర్చోాలనిపిస్తుంది. అనుకోవాలి, అడవి అనుకోవాలి. ఎందుకు అడవి? అదిగో ఎదురుగా వస్తుంది చూడు, అది అడవి కుక్క. ఇది రమణ మహర్షి యొక్క కుక్క. నీకు చెప్పిండా? ఇక్కడ ప్రతి చోట రమణ మహర్షి యొక్క ఆత్మ ఉంటుంది. ఈ ప్రతి కొమ్మ, చెట్టు, మన ప్రతి అడుగులో రమణ మహర్షి యొక్క ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. ప్రతి చోట రమణ మహర్షి ఉంటాడు. ఈ రాయిలో, ఈ ఆకులో, ఆ చెట్టులో ప్రతి చోట రమణ మహర్షి యొక్క అస్తిత్వం అన్నీ ఉంటాయి. రమణ మహర్షి అనేది చాలా గొప్పదండి. సుమారు రమణ మహర్షి నుంచి అరుణాచలం ఒక వ్యూ పాయింట్కి చేరుకోవడానికి మనకు 1 hour పట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యూ పాయింట్ నుంచి ఇంకో 1 hour నడిస్తే మనం కేవ్స్కి వెళ్ళొచ్చు. ఆ కేవ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నాడో అతని వల్ల ఆ కేవ్స్ చూడలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఆ కేవ్స్ చూడకపోవడానికి కారణం ఈ వీడియో తీసిన వ్యక్తి. ఇతని పేరు సురేష్. ఇతని స్వభావం ఎలాంటిదంటే ఒక ఆకు చూస్తాడు, ఆ ఆకు చూసి అడవంతా చూస్తాడు అనుకుంటాడు. చేసినావారా? ఈ వీడియో తీసే స్వభావం ఎలాంటిదంటే ఎక్కడ నిలకడగా ఉండడు, ప్రశాంతంగా కూర్చోడు. ఫ్రెండ్స్, మరియు మనము మూడో లింగమైన యమలింగం గారికి చేరుకున్నాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు యమలింగం యొక్క దర్శనాన్ని మనం చేసుకుందాము, పదండి. లింగానికి మనం చేరుకున్నాము. ఇక్కడితో మనం 6 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనం నిరుతిలింగం ఒక దర్శనానికి బయలుదేరదాం, పదండి. మందలింగానికి చేరుకున్నాము సక్సెస్ఫుల్గా. 7 kilometers మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 7 kilometers మనం జర్నీ చేసేది ఉంది. లెట్స్ గో వర్ణలింగం.
ఏ ఫోటో